కోటసత్తమ్మ తల్లికి ప్రతి సంవత్సరం కూడా ఈ మార్గశిర మాసంలో 5 రోజుల పాటు తిరునాళ్ళ మహోత్సవాలు జరుగుతాయండి. అయితే ప్రప్రథముగా మొట్టమొదటిసారిగా మన రాజమండ్రి నుండి అమ్మవారికి శ్రీ కోటసత్తమ్మ తల్లి నిడదవోలు గ్రామానికి చీర, సారె, బోనాలు, కలిసములతోని ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతుంది. ఇదే మొట్టమొదటిసారి అండి అమ్మవారికి వెళ్ళటం. 101 మందితోని అమ్మవారికి కలశాలు ఇప్పిస్తున్నాము. అయితే 101 మంది కంటే కూడా ఎక్కువ మంది భక్తులే అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే మన ఆధ్యాత్మికత కానివ్వండి, సనాతన ధర్మం కానివ్వండి, ప్రతిదీ కూడా మానవాళి అభ్యున్నతికి, వికాసానికి, సమాజ శ్రేయస్సు కోసమే ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఇలా సామూహికంగా ఇంతమంది నా వెనుక ఉండి బోనాలు ఇప్పించడం, అదేవిధంగా దాస సాహిత్య ప్రాజెక్టు హేమలత గారి బృందం, కోలాట బృందం అంతా కూడా మా వెనక నుండి ఇంత హంగామాగా చక్కగా వచ్చి ఆ అమ్మవారికి బోనాలు సమర్పించడం నాకెంతో ఆనందదాయకంగా ఉంది. అయితే మన నిడదవోలు కోటసత్తమ్మ తల్లి ఈవో గారు కూడా ఇదే మొట్టమొదటిసారండి మా అమ్మవారికి బోనాలు రావటం. ఇక్కడ నుండి బోనాలు రావడం కూడా ఫస్టే. అదేవిధంగా రాజమండ్రి నుండి చీరాసారే కార్యక్రమం ఈ విధంగా రావడం కూడా మొదటిసారి అనే హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా శ్రీ వారాహి కల్పతరువు ట్రస్ట్ వారు కాశీ నుండి కూడా అమ్మవారికి నా చేతుల మీదుగా చేరిప్పించాలనేటటువంటి ఉద్దేశంతో నిన్న రాజమండ్రికి వారు చీర, పసుపు, కుంకుమలు కూడా పంపించడం జరిగిందండి. వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ కోటసత్తమ్మ తల్లి మమ్మల్ని అందరినీ కూడా కరుణించాలని, అదేవిధంగా తెలిసి తెలియక జరిగినటువంటి ఏ పొరపాట్లైనా కానీ అమ్మ కాబట్టి మమ్మల్ని అందరినీ క్షమించి మా అందరినీ కూడా కరుణించి కాపాడాలని, మా గ్రామదేవతకు ముందు సోమాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ సోమాలమ్మ తల్లికి ముందు చీరాసారే సమర్పించి పానకం సలివిడి సమర్పించిన తర్వాత అక్కడ ఆ అమ్మ అనుమతితోటి మేము నిడదవోలుకి ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతుందండి. జై భవానీ. శ్రీమాత్రే నమః. ఈ బోనాలన్నీ కూడా పాత సోమాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ బోనాలన్నీ చూపించి నిడదవోలు కోటసత్తమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా అక్కడ సమర్పించుకుంటామండి. సారే బోనాలన్నీ కూడా అక్కడ సమర్పించుకుంటాం. 108 మంది మహిళలతో బోనాలు కోటసత్తమ్మ తల్లి దగ్గర సమర్పించుకొని వస్తామండి. అక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఇదే మొదటిసారి అండి. 108 మందికి ఎక్కువే ఉంటారండి. బోనాల పండక్కి వెళ్తున్నామండి. 101 మంది దేవతలు. చాలా ఆనందంగా ఉంది. 101 మంది. 108 లేదండి, ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళడం. చాలా ఆనందంగా ఉంది. మాకున్న కష్టాలన్నీ తొలుగుతాయని అనుకుంటున్నాం. అంత మంచి జరగాలని, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మనకి రాకుండా అమ్మవారు మాకు ఇలా బోనాలు అందించింది. అందరూ సరదాగా చక్కగా వెళ్ళాలని కోరుకుంటున్నామండి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలనే సంకల్పంతో మేము ఈ బోనాలు ఎత్తుకున్నాము. ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలండి. అంతకన్నా మేము కోరేది మా కుటుంబ సభ్యులు, ఊరు జనం అందరూ బాగుండాలి. కరోనా మన ప్రభావం మన మీద పడకుండా ఉండాలండి. అది అందుకని అందరూ సరదాగా ఈవిడ అవకాశం మాకు ఇచ్చింది. ఆ అవకాశం తల్లి వల్ల కూడా మేము అందరూ సరదా చేసుకుని వెళ్తున్నాం. మేమందరూ హేమలత మేడం గారు వల్ల అందరికీ మాకు అవకాశం దక్కిందండి. అంతే. ఈరోజు కోటసత్తమ్మ అమ్మవారికి సారీని సమర్పించడం జరుగుతుందండి. అందరూ కూడా బోనం ఎత్తి సారీని సమర్పించడం జరుగుతుంది. మా హరే శ్రీనివాస బృందం అంతా కూడా మొత్తం ఇంచుమించు 150 మంది వరకు కూడా హేమలత గారి అధ్యక్షతన ఈరోజు ఆదిలక్ష్మి గారి కోరిక మేరకు సోమాలమ్మ తల్లి గుడికి ముందు అమ్మవారికి సమర్పించిన తర్వాత, అమ్మవారికి ఇచ్చిన తర్వాత అప్పుడు నిడదవోలు కోటసత్తమ్మ అమ్మవారికి సారీని సమర్పించడం జరుగుతుంది. అలాగే మా సభ్యులందరూ కూడా ఇలా బోనం ఎత్తి హేమలత గారి కోరిక మేరకు, ఆదిలక్ష్మి గారు చెప్పిన ఇది మేరకు మేము ఇలాగా ఆ బోనం ఎత్తి అక్కడికి వెళ్ళి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇంత గొప్పగా చేయడం చాలా చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హిందూ ధర్మాన్ని తూట్లు పొడిచే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఉన్న టైంలో ఇంత బిజీ షెడ్యూల్లో అడ్వకేట్గా ఉన్నప్పటికీ కూడా మన సాంప్రదాయాలందరినీ కూడా ఇంతమంది మహిళల్ని మమేకం చేసి, ఎస్పెషల్లీ వైజాగ్ నుంచి నన్ను కూడా పర్టికులర్ 2-3 సార్లు ఫోన్ చేసి మీరు పాల్గొనాలని నాకు ఆహ్వానం పంపినందుకు, నాకు కూడా ఈ భాగస్వామి కల్పించినందుకు భక్తులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భవానీ, జై భవానీ. నిడదవోలు కోటసత్తమ్మ వారి అమ్మవారి ఆలయానికి ఈరోజు అంటే ఎప్పుడూ జరగని విధంగా, ఎవరు ఊహించని విధంగా మన సనాతన ధర్మాలను మనం మర్చిపోతున్నాం. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి గారు దంపతులు ఇద్దరూ కూడా ఈ కార్యక్రమాన్ని అంటే బోనాలతో
కలశంతో కూడిన బోనాలు సమర్పించడం. మా బోనాలు అనేది తెలంగాణ సాంప్రదాయం, మన ఆంధ్ర సాంప్రదాయం లేదు. ఇప్పుడు మన ఆంధ్ర సంప్రదాయంలో దీన్ని కూడా తీసుకొచ్చి అమ్మవారి కలశంతో కూడిన బోనాలు సమర్పిస్తున్నారు ఆదిలక్ష్మి గారి దంపతులు. వారికి మా ధన్యవాదాలు. మన సనాతన ధర్మాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. మర్చిపోకుండా ఈ గుర్తుంచుకున్నట్టుగా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని వారు చేయాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ